Happy birthday, sir. ఓకే హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో లూఫీ ఏస్ ఇలాంటి పేపర్ని ఎందుకు ఇచ్చాడని థింక్ చేస్తూ ఉంటాడు. అసలు ఇది ఏమై ఉంటుందని అందరూ కూడా లోతుగా పరిశీలించడం స్టార్ట్ చేస్తారు. ఎంత పరిశీలించినా దానిలో ఒక అక్షరం కాదు కదా, ఒక చుక్క కూడా కనిపించదు. అయితే నామి లూఫీ యొక్క స్ట్రా హెడ్ ని ఇలా ఇమ్మని ఆ పేపర్ ని స్ట్రా హెడ్ లో పెట్టి కుట్టేస్తుంది. అది చూసాక జోరో ఆ పనికిరాని పేపర్ ని ఎందుకని దాచుకోవడం అని లూఫీని అడిగితే లూఫీ కొంచెం కోపంగా ఏస్ చెప్పాడు కదా దగ్గరే ఉంచుకోమని, అందుకే ఉంచుకుంటున్నాను. అది విని సాంజీ అది ఎంత చిన్న విషయమైనా పట్టుకుంటే వదలవు కదా, ఏదోలాగేయడు. ఇది ఒక జస్ట్ పేపరే కానీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో ఇదే కీలక పాత్రను పోషిస్తుంది. అప్పుడే వివి అటువైపుగా చూసి ఆ 2 బండరాలను దాటేస్తే యోబాకి చేరుకోవడమని చెప్పడంతో అందరూ కూడా ఫైనల్ గా యోబాకి చేరుకున్నామని ఎక్సైట్ అవుతూ ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. 2వ రోజు మధ్యాహ్నం నుండి మన ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా? అవును, అంతా సాఫీగా సాగిపోతుంది. ననుహోనాలో 150 మంది బిలియన్ సిద్ధంగా ఉన్నారు. నేను కూడా మిస్టర్ 2కి తిరిగి మళ్ళీ కాల్ చేశాను. అతను మిస్టర్ 3ని పట్టుకోవడంలో విఫలమైనట్లు నాకు అనిపిస్తుంది. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటలకు స్పైడర్ కేఫ్లో ఆఫీసర్ ఏజెంట్ల యొక్క సమావేశం ఉంది. అవునా, అయితే మంచిది. ఇప్పటికే 5 గంటలు కావస్తుంది కాబట్టి వారందరూ ఈ పాటికి అక్కడికి చేరుకోవడం ప్రారంభించే ఉంటారు. పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకుని ఒక పాప బుక్ చదువుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే డోర్ ఓపెన్ చేసి మిస్ మేరీ క్రిస్మస్ అలాగే మిస్టర్ 4 ఎంట్రీ ఇస్తారు. చెప్పడం మర్చితేనే ఆ షాపులో ఉన్న ఆమె పేరు పోలా. ఇక అదే టైంలో అక్కడికి మిస్టర్ 2 సాంగ్ పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, రే పాడండి, శ్రీరామ్ ఎక్కడో గమ్యమేమటో తెలియదు తెలియదు పాపం. ఏ బేబ్స్ ఒక్క నిమిషం, రే మీరు వచ్చిన పని అయిపోయింది, పాట ఆగకూడదు డాన్స్ ఆగకూడదు, దుబాయ్ జస్ట్ ఫర్ ఫన్. మిస్టర్ 2 వచ్చినట్టు ఉండకుండా మిస్ మేరీ క్రిస్మస్ని అంతలో ఉన్నవేటి ముసల్దానా అంటే, మేరీ క్రిస్మస్ ఏమో నీ షుగర్ ఆగడం లేదా అంటుంది. సరే సరే సరే, ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది, మిస్టర్ 1 గడి బృందం ఇక్కడికి వస్తుందంట కదా, వాడితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు పని చేయలేదు, వాడి కోసం నేను వెయిట్ చేయాలంటారా? అయితే అక్కడికి మిస్టర్ 3 కూడా వచ్చాడు. కానీ షాపు వెలుపల నుండి ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాడు. అలా ఉండగా సమయం 8 గంటలు కావస్తూ ఉంటుంది. మన మిస్టర్ 2కి బోరు కొట్టడంతో ఆ బోరు మీదే ఒక సాంగ్ కూడా పాడేస్తాడు ఆ గ్యాప్ లో. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరో కాదు, మిస్టర్ 4. ఇదంతా చూసాక మిస్ మేరీ క్రిస్మస్ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ మిస్టర్ 4 ఫ్లో మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఇక అదే టైంలో మిస్టర్ 2 బొట్టులను చితకబాది వాడి కళ్ళ ముందే పడేస్తాడు. వాళ్ళని చూసాక ఎవరలా చేసిందని పైకి చూస్తే మిస్టర్ 1. ఓయ్, వారు మీ పరిచయస్తులా? వారు ఎడారిలో అనుమానాస్పదంగా కనిపించారు. అయితే వారు చనిపోయారని మాత్రం సందేహపడకండి. వీళ్ళలో మీరు చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇలాంటి పనికిరాని వాళ్ళతో సంబంధాలను ఏర్పరచుకుంటే అది మీ పతనానికే దారితీస్తుంది. ఈ మనుషుల నా అధీనంలో ఉన్న పిచ్చోడా, నువ్వు వీళ్ళని ఇలా చేసినందుకు నీకు చావు తప్పదు అని మిస్టర్ 2 మిస్టర్ 1ని ఎగురు తన్నుతాడు. అది చూసాక మిస్ మేరీ క్రిస్మస్ వీడెవడండి ఇలా తన్నాడు అంటే, మిస్టర్ 1 స్పైడర్స్ కేఫ్ యొక్క వాల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఇక మిస్టర్ 1 లేచిన తర్వాత మిస్టర్ 2 గారిని లేపేస్తానని తన పవర్ ని యాక్టివ్ చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడే పౌలా అక్కడికి వచ్చి మిస్టర్ 1తో, మిస్టర్ 2 ఒక పిల్ల బచ్చన కొడుకు, వాడితో నీకెందుకు అంటుంది. అప్పుడే మిస్టర్ 1 పౌలాని పట్టుకుని మిస్ డబుల్ ఫింగర్, వాడిని నేను చంపాలనుకుంటున్నాను అని చెబుతాడు. అయితే ఇక్కడ పౌలా ఒరిజినల్ నేమ్ మిస్ డబుల్ ఫింగర్. ఈవిడ కూడా బర్క్ వర్క్స్
ఎక్స్ లో ఒక మెంబర్ అని రివీల్ అవుతుంది. అయితే మనం మిస్టర్ 2 మాత్రం మా వాళ్ళనే కొడతారా నా బట్ట అని మిస్టర్ 1 మీదకి వెళ్ళబోతూ ఉంటాడు. మిస్టర్ 4 వెంటనే వచ్చి వాడిని గట్టిగా పట్టుకుని ఆపేస్తాడు. ఇక అప్పుడే మిస్ డబుల్ ఫింగర్ సమయం 8 కావచ్చిందని చెప్పడంతో ఇది స్పైడర్ కేఫ్ యొక్క లెటర్ వచ్చే సమయం. మన కలల నగరమైన రయన్ బేస్ కి వెళ్ళబోతున్న మన బాస్ అని పిలువబడే వ్యక్తి, మనం ఇప్పటిదాకా చూడలేని వ్యక్తి, అతను మన కోసం అక్కడ వేచి ఉన్నాడు. అయితే రాబిన్ వీళ్ళ రైన్ బేస్ కి చేరుకోవడానికని ఒక పెద్ద తాబేలుని పంపిస్తుంది. దాని పేరు పుంచి. వీళ్ళు ఆల్రెడీ ఆ తాబేలుపైనే రైన్ బేస్ కి వెళుతూ ఉంటారు. దారిలో మిస్టర్ 2 పోలని నేను అనుకోనే లేదు, నువ్వు మిస్ డబుల్ ఫింగర్ అని అంటే మిస్ డబుల్ ఫింగర్ అందుకే నిన్ను స్టూపిడ్ అనేది. నన్ను హోనాలో తుడిచిపెట్టుకుపోయిన బిలియన్స్ కు ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమించారు? నేను కేటాయించడం పూర్తి చేశాను. కొత్త బిలియన్స్ ని సంపాదించడానికి నేను లెజెండ్ రన్నర్స్ ని పంపించాను. అయితే ఇప్పటికీ సజావుగానే సాగుతుందన్నమాట. ఇక సీన్ షిఫ్ట్ చేస్తే లూఫీ టీమ్ కి ఎడారిలో దూరంగా కొన్ని లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ యోబా నగరాన్ని అంతా ఇసుక తుఫాను వణికిచ్చేస్తూ ఉంటుంది. ఇక అందరూ తుఫాను తగ్గిన తర్వాత నగరానికి వెళ్లి చూస్తే యోబా ఈజ్ డెడ్. సేమ్ ఇరుమల సిటీ ఎలా నాశనం అయిపోయిందో అలా అంతా ఇక్కడ కూడా నాశనం అయిపోయి ఉంటుంది. అయితే అక్కడ ఒక అతను మాత్రం నీటి కోసం ఒక గుంటను తవ్వుతూనే ఉంటాడు. మీరంతా ప్రయాణికుల ఎడారి గుండా ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టు ఉన్నారు. క్షమించండి, ఈ ఊరు కాస్త ఎండిపోయింది. కానీ మీకు కావాలంటే ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా నివాసయోగ్యమైన సత్రాలు ఉన్నాయి. ఈ పట్టణానికి ఇదే ఒక గర్వకారణం. మేమందరం ఇక్కడికి వచ్చింది తిరుగుబాటు సైన్యం ఈ నగరంలో ఉన్నారని. మీకు తిరుగుబాటు సైన్యంతో పనేముంది? మిమ్మల్ని ఇక్కడ చంపేస్తా. మీరు తిరుగుబాటు సైన్యంలో చేరాలని మాత్రం చెప్పకండి. అంతేక ఆ ముసలోడి దగ్గర ఏమున్నాయో అవన్నీ వీళ్ళ మీదకి గిరసేస్తూ ఉంటాడు. అలా గిరసేయడం వల్ల లూఫీకి ఒక బొక్క కూడా పడుతుంది. మీరు ఆ మూర్ఖుల కోసమే వెతుకుతున్నట్లయితే వారు చాలా కాలం క్రితమే ఈ పట్టణాన్ని విడిచిపెట్టిపోయారు. ఏమంటున్నారండి? ఇప్పుడే ఈ నగరాన్ని ఇసుక తుఫాను తాకింది చూసారా? ఇది ఖచ్చితంగా మొదటిదైతే కాదు. 3 ఏళ్ల నుంచి కరువుతో ఈ ఇసుకంతా వెండిపోయింది. అప్పటి నుండి ఈ పట్టణంలో ఇసుక తుఫాన్లు ఇవి అలా వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా కొద్ది కొద్దిగా ఓఎస్ఎస్ కూడా ఎండిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నంత వదిలివేసిన పట్టణాన్ని సరఫరాల ప్రవాహం అంతరించిపోవడంతో తిరుగుబాటుదారుల యొక్క సుదీర్ఘ పోరాటం కూడా ఫలించలేదు. అందుచేత తిరుగుబాటుదారుల సైన్యం తమ స్థావరాల్ని కటోరియాకు తరలించారు. అయితే ఈ ముసలోడు చెప్పినట్టు ఆ కటోరియా పట్టణం ననోహోనా పక్కనే ఉంది. ఒకనొకప్పుడు చాపర్ ఎండకు తట్టుకోలేక బండిలో పడుకుంటే వేరే ఊరు వెళ్ళిపోయాడు కదా, ఆ పట్టణమే అది. ఇక వారితో ఉన్న ఒంటె చాపర్ ని నిన్ను అక్కడి నుంచే కాపాడనంటే చాపర్ నాకు గుర్తుంది అంటాడు. అప్పుడే ఒంటె అక్కడికే నేను తిరుగుబాటు సైనికులకి గన్స్ ని సప్లై చేశాను. ఈ ముక్కను ముందే చెప్పాలి కదా. అయితే ఏంటి? అయితే జోరో మనమందరం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు చెప్పు వివి అంటే ఆ ముసలోడు వివిని గుర్తుపట్టేస్తాడు. వివి, నువ్వేనా ఇది? నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు. నువ్వు జీవించి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? అయినా గుర్తెలా పడతావులే, నేను ముందు కంటే కొంచెం లావు తగ్గాను కదా. అయితే వివి కొంచెం దగ్గరగా వెళ్ళి చూస్తే అతను ఇంకెవరో కాదు, తన చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన కోజో యొక్క నాన్నగారు. ఇతని పేరు టోటా. ఈయనే ఈ యోబా పట్టణాన్ని నిర్మించింది. కానీ తన గతాన్ని తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఈ తిరుగుబాటు చర్య అస్పష్టంగా ఉంది. ఆ మూర్ఖులకు చెప్పాను, కానీ 3 సంవత్సరాల నుంచి వర్షాలు పడకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన పట్టుదలపై నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే వీళ్ళని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. దీని గురించి వివరించాను కూడా. కానీ చివరికి నేను చెప్పేది ఏదైనా సరే వారు వినాలనుకోలేదు. చివరికి తిరుగుబాటు కూడా ఆగలేదు. వారి బలం పరిమితికి మించి ఉంది. అందుకే వారందరూ కలిసి ఇది ఒక్క దాడిలోనే ముగించేయాలనుకుంటున్నారు. వారికి వెనుతిరిగే పరిస్థితి వచ్చినా సరే చనిపోవడానికైనా సిద్ధపడ్డారు. ప్లీజ్ వివి, ఆ మూర్ఖులను నువ్వే ఆపాలి. ఇక కటోరియా నగరంలో చూసుకుంటే లీడర్ కోజోని కలవడానికని ఒకడు అక్కడికి వస్తాడు. ఇక్కడ యూబాలోనేమో టోటాకి వివి నువ్వేం కంగారు పడుకు, ఎలాగైనా తిరుగుబాటు సైన్యాన్ని ఆపుతానని వాగ్దానం చేస్తుంది. కోజా ఏమో చిన్నప్పుడు వివిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే కోజా, నేను ఇతర పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సంప్రదించాను. ఇది సమ్మె చేయాల్సిన సమయం. అవును, కానీ మా వద్ద తగినంత ఆయుధాలు లేవు.
కానీ మనకి వేరే మార్గం లేదు కదా. ఇప్పటికీ ఈ దారుణాన్ని ఆపేది మనం మాత్రమే.